ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనాథ్ ఐపీ పీవైక్యూ సిరీస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 60/60 మార్క్స్ మీకు కావాలంటే మీరు ఈ సిరీస్ని ఫుల్గా ఫాలో అవ్వాలి. అండ్ ఈ వీడియోలో మనం 14th చాప్టర్ కైనెటిక్ 3 నుంచి వచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం స్టూడెంట్స్. దానికంటే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మిగతా వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ కైనెటిక్ థియరీ ఈ చాప్టర్లో చూస్తే మనకి ఓవరాల్గా 7 టాపిక్స్ ఉన్నాయన్నమాట. టాపిక్స్ అనేటి గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఛానల్లో ఉన్న ఫుల్ చాప్టర్ వీడియోస్ మీరు చూడాలి. అవి చూస్తే మీకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఫుల్ చాప్టర్ మనం డిస్కస్ చేసాం బట్టి యూ విల్ రియల్లీ గెట్ ఎ గుడ్ నాలెడ్జ్ అనమాట. వన్స్ ఆ నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తే ఐపీ ఎగ్జామ్స్ కావచ్చు, ఎంసెట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏమైనా చాలా ఈజీ అయిపోతాయి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం చూస్తే కనుక పీవైక్యూ సిరీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. అండ్ ఐపీ ఎగ్జామ్కి రిలేటెడ్గా నెక్స్ట్ ఫ్యూచర్లో గన్ షాట్ సిరీస్, క్విక్ రివిజన్, ఐపీ ఎగ్జామ్ టిప్ టాప్స్ వస్తాయి. అండ్ ఎంసెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించిన టిప్స్ వస్తాయి. వీటన్నిటి కోసం మీరేం చేయాలి అంటే కనుక వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బ్లూ ప్రింట్ చూస్తే క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1 నుంచి లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ ఏదైతే ఉందో సెక్షన్ 1లో అది కైనెటిక్ థియరీ నుంచి వస్తుంది. సో కైనెటిక్ థియరీలో మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకు వస్తుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దామా. సో లెట్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎప్పుడు రియల్ గ్యాసెస్ ఐడియల్ గ్యాస్లా బిహేవ్ చేస్తాయి? సో ఎప్పుడు బిహేవ్ చేస్తాయి అంటే లో టెంపరేచర్ దగ్గర అండ్ హై ప్రెషర్స్ దగ్గర మనకి రియల్ గ్యాసెస్ అనేవి ఐడియల్ గ్యాసెస్లా బిహేవ్ చేస్తాయి స్టూడెంట్స్. ఓకేనా. సో అది ఆన్సర్ అనమాట. అండ్ ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి లో ప్రెషర్స్ దగ్గర కానీ హై టెంపరేచర్స్ దగ్గర కానీ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఏదైతే ఉంటో వాటి వల్ల వచ్చే పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అది మెయిన్ రీజన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేస్తే మనం స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. ఇది కూడా చూడొచ్చు ఎన్నిసార్లు రిపీట్ అయితే వచ్చింది. సో బాయిల్స్ లా స్టేట్మెంట్ రాయాలి, చార్లెస్ లా స్టేట్మెంట్ రాయాలి. బాయిల్స్ లా అంటే ఏంటంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కానప్పుడు వాల్యూమ్ ప్రెషర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, P = కాన్స్టెంట్. అండ్ చార్లెస్ లా ఏంటంటే ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వాల్యూమ్ టెంపరేచర్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్ ఉంటుంది, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. ఇది చార్లెస్ లా అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీంట్లో వచ్చేసి మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? ఇది కూడా చాలా టైమ్స్ రిపీట్ అయింది ఫ్రెండ్స్. గ్యాస్లో మాలిక్యూల్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. అండ్ గ్యాస్లో మాలిక్యూల్స్ మూవ్ అయ్యి ఒక మాలిక్యూల్తో ఇంకో మాలిక్యూల్ కొలైడ్ అవుతూ ఉంటాయి, కొలిజన్స్ జరుగుతూ ఉంటాయి. సో అలా ఒక మాలిక్యూల్ ఈ మాలిక్యూల్ ఉంది, ఇక్కడ ఉన్న ఈ మాలిక్యూల్తో కొలైడ్ చేసింది అండ్ కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇంకొక మాలిక్యూల్ని కొలైడ్ చేసింది. సో ఇలా ఈ 2 కొలిజన్స్కి మధ్య ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో ఆ డిస్టెన్స్ని మనం మీన్ ఫ్రీ పాత్ అని అంటాం. సో అయితే ఇలా ఓవరాల్గా యావరేజ్ డిస్టెన్స్ అనమాట. యావరేజ్ డిస్టెన్స్ ఒక మాలిక్యూల్ అనే కాదు, యావరేజ్ డిస్టెన్స్. సో ద యావరేజ్ డిస్టెన్స్ గవర్డ్ బై మూవింగ్ మాలిక్యూల్ బిట్వీన్ సక్సెసివ్ కొలిజన్స్ అని మీన్ ఫ్రీ పాత్ అంటాం. సో లాంబ్డా = 1/√2πd² n/v అనమాట. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, v అంటే టోటల్ వాల్యూమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఒకవేళ దీని యొక్క ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరే చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే ఒక 2 కానీ లేదంటే అంతకంటే ఎక్కువ నాన్ రియాక్టివ్ గ్యాసెస్ని మిక్స్ చేసినప్పుడు ఓవరాల్ యొక్క ప్రెషర్ ఎంత అని మనం చూస్తే కనుక ఓవరాల్ ప్రెషర్ అనేది ఇండివిజువల్ గ్యాసెస్ ప్రెషర్స్ యొక్క సమ్మేషన్కి ఈక్వల్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ద లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, 2 మార్క్స్ క్వశ్చన్. ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ లా ఏంటంటే కనుక సో నార్మల్గా మనం ఇక్కడ ఏంటంటే ఇది ఏం చెప్తుంది అంటే కనుక సో ద టోటల్ ఎనర్జీ ఫర్ ఎవ్రీ డైనమిక్ సిస్టమ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఈజ్ ఈవెన్లీ షేర్డ్ అమాంగ్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. సో ప్రతి మాలిక్యూల్ యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్తో ఎంత ఎనర్జీ అసోసియేట్ అయి ఉంటుంది అంటే కనుక 1/2 kT అనమాట. ఒక మాలిక్యూల్ ఉంది, దానికి ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 ఉంటాయి, రొటేషనల్ ఉంటే 2 ఉండొచ్చు. సో అలా ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్తో 1/2 kT ఎనర్జీ అసోసియేట్ అయ్యి ఉంటుంది. K అంటేనేమో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, T అంటేనేమో టెంపరేచర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. సో స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ మనకు తెలుసు కదా. సో దాని యొక్క యూనిట్స్ వచ్చేసి ఏంటంటే జౌల్స్ పర్ కెల్విన్ అండ్ దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ml² e⁻² K ఇన్వర్స్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డిఫైన్ అబ్జర్వ్డ్ పవర్ ఆఫ్ ఏ బాడీ. ఒక బాడీ యొక్క అబ్జర్వ్డ్ పవర్ని
డిఫైన్ చేయమంటున్నారు. అలాగే వాట్ ఈస్ ద అబ్సార్బివ్ పవర్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ, పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ యొక్క అబ్సార్బివ్ పవర్ ఎంత. సో ఏదైనా ఒక బాడీ యొక్క అబ్సార్బివ్ పవర్ అంటే ద అబ్సార్బివ్ పవర్ ఆఫ్ ఏ బాడీ ఆర్ ఏ సర్ఫేస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ద ఎనర్జీ అబ్జార్బ్డ్ ఇన్ గివెన్ టైమ్ టు ద రేడియంట్ ఎనర్జీ ఇన్సిడెంట్ ఆన్ ఇట్ ఎట్ ద సేమ్ టైం, ఇన్స్టెంట్ ఆఫ్ టైం. అంటే ఒక పర్టికులర్ టైం లిమిట్ పెట్టుకుంటే ఆ టైం లిమిట్లో ఎంత ఎనర్జీ దాని మీద పడింది, పడిన ఎనర్జీలో ఎంత ఎనర్జీ ఇది అబ్జర్వ్ చేసింది అని ఈ రెండింటికి మధ్య ఉన్న రేషియోనే అబ్సార్బివ్ పవర్ అని అంటాం స్టూడెంట్స్. అలాగే బ్లాక్ బాడీ యొక్క అబ్సార్బివ్ పవర్ ఎంత అంటే 1 అనమాట. అంటే ఏంటంటే సో ఎంత ఎనర్జీ అయితే రేడియేట్ అయిందో ఆ ఎనర్జీ మొత్తాన్ని బ్లాక్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకే 1కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఇన్ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. సో ఒక కంటైనర్ ఉందంటే కనుక దాంట్లో ఐడియల్ గ్యాస్ ఉందంటే కనుక దాని యొక్క ప్రెషర్ అనేది కంటైనర్ యొక్క షేప్ మీద డిపెండ్ కాదు. ఎందుకంటే దాని యొక్క ప్రెషర్ అనేది దేనివల్ల అంటే కనుక ఆ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో అవి మూవ్ అవుతూ ఉంటాయి, వాటికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అండ్ అవి కంటైనర్ యొక్క వాల్తో కొలిజన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆ కొలిజన్స్ని బట్టి దీనికి ప్రెషర్ వస్తుంది తప్పించి ఆ మొమెంటంలో వచ్చిన చేంజెస్ని బట్టి ప్రెషర్ ఉంటుంది. సో అందుకే షేప్ మీద డిపెండ్ కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈ రెండింటికి మధ్య రిలేషన్తో ఉన్న ఎక్స్ప్రెషన్ మనల్ని చెప్పమంటున్నారు అనమాట. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి మనం చూస్తే కనుక గ్యాస్లో చాలా టైనీ పార్టికల్స్ ఉంటాయి, అవి ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అయితే అవి కొలిజన్స్ చేస్తాయి అనమాట. అండ్ వాటికి కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ పార్టికల్స్కి అవి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా అవి ఏం చేస్తాయి, కొలిజన్స్ చేస్తూ ఉంటాయి. సో అదే ప్రెషర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రెషర్. సో ప్రెషర్ కైనెటిక్ ఎనర్జీ రిలేటెడ్ అనమాట. సో వాటికి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటే ఎక్కువ సార్లు కొలిజన్స్ చేస్తే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనమాట. ప్రెషర్ కైనెటిక్ ఎనర్జీ రెండు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. మనకి P = 2/3 స్మాల్ n E అని ఉంటుంది అనమాట. లేదంటే ఈ స్మాల్ n బదులు క్యాపిటల్ N/V అని కూడా ఉంటుంది అనమాట. ఏదైనా ఒకటే, క్యాపిటల్ N/V అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై టోటల్ వాల్యూమ్, స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఏదైనా ఒకటే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 times. సో ఒక గ్యాస్ యొక్క అబ్సల్యూట్ టెంపరేచర్ని 3 times ఇంక్రీజ్ అయింది, అప్పుడు RMS వెలాసిటీ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అని అనమాట స్టూడెంట్స్. సో ఇది ప్రాబ్లం అనమాట. మనకు ఆల్రెడీ ఇది ఆన్సర్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. స్పెసిఫిక్ వీడియోస్ మనకి 2 marks క్వశ్చన్స్ సిరీస్ చేసిన దాంట్లో ఉంటుంది, మనం అక్కడ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఇక్కడితో మనం చూస్తే కనుక ఇప్పుడు కైనెటిక్ థియరీ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో మనం లిస్ట్ అవుట్ చేసేసాం స్టూడెంట్స్. సో మనం ఫైనల్గా ఫస్ట్ చాప్టర్ నుంచి 14th చాప్టర్ వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్న అన్ని చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఓకేనా. సో ప్రతి చాప్టర్కి సంబంధించిన సపరేట్ వీడియోస్ మీకు ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్లేలిస్ట్లో చూడండి లేదా డిస్క్రిప్షన్లో చూడండి. అంతగా మీకు దొరకకపోతే కామెంట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, మీ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వీడియోస్, మీ ఫ్యూచర్కి ఉపయోగపడే వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, అప్పుడే మీకు ఇమీడియట్ అప్డేట్స్ వస్తాయి. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ స్టూడెంట్స్.